మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఏదైతే ఆత్మహత్యల కేసుల గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి కూడా దృష్టి ఎక్కడైనా మరలుతుంది అంటే అది ఒక కామారెడ్డి జిల్లా వైపే. సో కామారెడ్డి జిల్లాలో ఏదైతే 3 ఆత్మహత్య కేసులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇందులో భాగంగానే ప్రతిదీ కూడా సీసీ కెమెరాని అయితే జల్లెడ పడతా ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోనే ఏదైతే మనకి బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ ఏ టైంలో నుంచి తను బిక్నూర్ నుంచి కామారెడ్డి వచ్చారు అనే దానిపైన కూడా పూర్తి ఆరా అయితే తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ బిక్నూర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత బిక్నూర్ టోల్ ప్లాజా దగ్గర అయితే తను ఆగడం జరిగింది. తను అక్కడ ఆగిన తర్వాత ఎవరిని కారులో ఎక్కించుకొని తను కామారెడ్డి వైపు వచ్చాడు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఈ మార్గం మధ్యలో అంటే దాదాపుగా అంటే బిక్నూర్ ఈ ఏరియా నుంచి సో మనం ఇక్కడికి వచ్చిన ఏరియా వచ్చేసి పొందుర్తి ఏరియా. సో ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, దాబాలు అయితే ఉన్నాయి, టీ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఏదైతే మనకి బిక్నూర్ టోల్ ప్లాజా నుంచి బయలుదేరిన I-20 కారు ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ అంటే మార్గం మధ్యలోనే తను ఇక్కడ భోజనం చేసి వెళ్ళినట్టు మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. సో ఆర్ఆర్ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే తను ఇక్కడికి రావడం జరిగింది. ఈ దాబాలోనే తను ఇక్కడ భోజనం చేసినట్టు మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఎవరెవరు వచ్చారు. సో సాయి కుమార్ బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్తో పాటు ఆ కార్లో ఇంకా ఎవరైనా వచ్చారా అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తను భోజనం చేసినట్టు మనకు ఒక విశ్వసనీయ సమాచారం అయితే వచ్చింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీ స్టాల్ ఏదైతే ఉందో ఈ టీ స్టాల్ దగ్గర కూడా ఆగినట్టయితే ఒకటి ఉంది. కాకపోతే సీసీ కెమెరాస్ అనేది నాట్ వర్కింగ్ ఉన్నాయి కాబట్టి ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తలేరు. అంటే ఎటొచ్చారు, ఎటు వెళ్ళారు, ఎంతసేపుగా ఇక్కడ ఉన్నారు అనే దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే లేదు అని చెప్పి తెలుస్తూ ఉంది. మనం ఇక్కడున్న ఏదైతే ఆర్ఆర్ రెడ్డి ఏదైతే మనకి ఈ దాబాకి సంబంధించిన ఓనర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో తను కూడా ఏమన్నారంటే దాదాపు అంటే ఈ రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసి 10 రోజులే అవుతుంది. సో ఇందులో భాగంగానే ఈ సీసీ కెమెరా నిఘా అనేది పనిచేయట్లేదు. అంటే గతంలో ఎవరైతే ఇక్కడ ఓనర్లుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దాబానైతే మూసివేసిన టైంలో ఎలుకలైతే సీసీ కెమెరా నిఘాని పాడు చేశాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. జస్ట్ ఒక 2 days బ్యాకే ఈ సీసీ కెమెరా అనేది మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసినామని చెప్పేసి మనకి ఏదైతే ఆర్ఆర్ రెడ్డికి సంబంధించిన దాబా ఓనర్ అయినటువంటి సంతోష్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దాదాపుగా 2 టీ స్టాల్స్ అయితే ఉన్నాయి. పక్కన ఒక టీ స్టాల్ ఉంది, అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. అక్కడికి కూడా మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మాట్లాడితే సో వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది ఒక క్లారిటీ అయితే లేదు సార్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. దాంతోపాటు కార్ అనేది నాకు తెలిసి అయితే మ్యాక్స్ ఇక్కడ పార్క్ చేసి ఉంటారు. ఇక్కడ నేను ఇక్కడ నిలబడ్డ ప్లేస్లో పార్క్ చేసేసి ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏదైతే మనకి ఈ ఫ్యామిలీ దాబా ఏదైతే ఉందో ఈ దాబాలోనే దాదాపు ఒక 1 hour పాటు ఇక్కడే ఉన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకి ఇక్కడ స్థానిక ఎవరైతే టీ స్టాల్ ఓనర్స్ అయితే మనతో మాట్లాడినారు. సో వాళ్ళైతే వచ్చినారు అనేది అయితే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అందువల్లే కామారెడ్డికి సంబంధించిన ఉన్నత అధికారులు ఎవరైతే మనకి విచారణ అధికారులుగా మనకి సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు ఏదైతే సదాశివన్ నగర్కి సంబంధించిన పోలీస్ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. మనకి ఇక్కడ టీ స్టాల్కి సంబంధించిన ఓనర్తో కూడా మనం మాట్లాడినాం. సో తను కూడా మనకు అదే చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చారు కాబట్టే ఒక ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళిన తర్వాత పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి ఎంతసేపు ఉన్నారు, అసలు సీసీ కెమెరాని అయితే జల్లెడబడతా ఉన్నారు. ఎందుకంటే దీంట్లో 4వ వ్యక్తి ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అనేటట్టుగా చాలా వరకు కూడా ఒక డౌట్ అయితే ఉంది. సో డౌట్ కాదు, ఇది ఖచ్చితంగా నిజమయ్యేటట్టుంది. ఇవాళ రేపట్లో ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఆర్ఆర్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ రెస్టారెంట్ ఏదైతే మనకి దాబా ఓనర్ ఎవరైతే ఉన్నారో సంతోష్ రెడ్డి గారితో ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సో ఆ రోజు ఏం జరిగింది, అసలు పోలీస్ అధికారులు వచ్చారా లేదా, సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు అనే దానిపైన అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. సుమన్ టీవీ మన రెస్టారెంట్కి వచ్చినాం ఇక్కడ దాబాకి.
ఏది యాక్చువల్లీ ఆర్ఆర్ మన ఎస్ ఆర్ఆర్ డాబాకి వచ్చినాము. చెప్పండి మొన్న చెప్పండి. ఎస్ఐ సంతోష్ గారు అండ్ దాని తర్వాత ఇంకో వేరే పర్సన్ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసేసారు అని చెప్పేసి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్మ్. సో అది దాని అలాంటిది అయితే గురించి ఏం లేదు సార్. అలాంటిది అయితే ఏం లేదు సార్. ఓకే పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ అంటే నార్మల్గా ఎంక్వైరీ చేసేసి వెళ్ళారు అన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. వచ్చిర్రు మనకైతే పోలీస్ నుంచి వాళ్ళందరూ వచ్చిర్రు. బట్ మేము రీసెంట్ 10 రోజులు అవుతుంది తీసుకొని. ఓకే సీసీ కెమెరాస్ అయితే ఆఫ్ ఉన్నాయి. ఓకే సో మరి వాళ్ళు వచ్చిరా రాలేదా ఇక మేము కన్ఫర్మేషన్ చేయరాదు కదా. అవునవును. అంటే ఇప్పుడు మనకి ఈ 10 days ఇప్పుడు మీరు వచ్చి 10 hours అవుతుంది మీరు ఇప్పుడు ఈ దావా తీసుకొని. ఈ 10 days నుంచి సీసీ కెమెరాస్ నాట్ వర్కింగా? లేదు, అవన్నీ మా పాతది రెస్టారెంట్, అది మేము రెనోవేషన్ చేసి నడిపిస్తున్నాము. ఎలుకలు కొట్టినాయి మొత్తం. ఓకే 1 day బ్యాక్ 2 days బ్యాక్ మళ్ళీ సీసీ కెమెరాలు మేము స్టార్ట్ చేసినాం. ఓకే అంటే మొన్నటి వరకు అయితే లేకుండే. లేవు. ఓకే అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? అంటే నార్మల్గా ఇప్పుడు మీ వాళ్ళు గుర్తుపట్టే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ వాళ్ళని ఇట్లా ఏమైనా? లోపలికైతే వచ్చినట్టు మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక బయట మరి అతను టీ స్టాల్ అతను టేబుల్స్ వేస్తాడు, ఆడ ఇట్లా కూర్చున్నారా మాకు తెలియదు. టీ స్టాల్ అయినా అడగండి. సో ఇది మొత్తానికి ఆర్ఆర్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్తోనైతే మనం మాట్లాడినాము. వాళ్ళు అయితే మనకి ఇదే సమాధానం చెప్తా ఉన్నారు. అంటే సీసీ కెమెరా నాట్ వర్కింగ్లో ఉంది కాబట్టి ఎలాంటి క్లూ అనేది దొరకలేదు. ఒకవేళ ఈ సీసీ కెమెరా నిఘా అనేది కరెక్ట్ సర్వేలెన్స్లోనే ఉంటే డెఫినెట్లీ ఎవరెవరు వచ్చారు, సాయి కుమార్, బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్తోని ఇంకా ఎవరెవరు వచ్చారు అనే దానిపైన అయితే ప్రాపర్గా మనకు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుండే. కాకపోతే ఇక్కడ కూడా ఆ క్లూ అనేది మిస్ అయింది. సో ఇదంతా కూడా చూస్తే అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, బిక్నూర్ నుంచి స్టార్ట్ అయిన వెహికల్ ఇక్కడనే ఎందుకు ఆపారు, సో ఇక్కడ ఆపిన తర్వాత శృతికి కాల్ చేయడం జరిగిందా, లేకపోతే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్కి ఎందుకు కాల్ చేశారు అనే దానిపైన అయితే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కాల్ డేటాను అయితే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పొందుర్తి బస్టాండ్ దగ్గర అయితే పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది, ఏ కార్లో వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే దానిపైన అయితే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టు మనకు ఒక విశ్వసనీయ సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. సో ఫైనల్గా తను భోజనం చేసినటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా ఇది. సో ఈ దాబా నుంచే తను ఇక్కడ నుంచి బై రోడ్ కార్లో తన సొంత కార్లో వాళ్ళు కామారెడ్డి వెళ్ళారా, కామారెడ్డిలో ఇంకెక్కడ ఆగారు, సో ఇంకా ఎక్కడ ఆగారు, ఎవరెవరిని మీట్ అయ్యారు, మీట్ అయిన తర్వాత కానిస్టేబుల్ శృతికి కాల్ చేశారా, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి నిఖిల్కి కాల్ చేశారా అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు 4 నుంచి 5 రోజులు అవుతా ఉంది. అంటే December 25th, ఇవాళ December 30 అండి. సో దాదాపు 5 రోజులైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి కేసు అనేది ఒక కొలిక్కి రాలేదన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. సో ఎవరైతే ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారుల ఒత్తిడి వల్ల ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే పర్సనల్ ఫ్యామిలీ ఇబ్బందుల వల్లే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే దానిపైన అయితే చాలామంది అయితే ఇవాళ భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ 1 వీక్ నుంచి అయితే దాదాపుగా నలుగురు నుంచి 5 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది ఖచ్చితంగా మనము ఆలోచించాలా. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది అనే దానిపైన అయితే చాలామంది ఎదురైతే చూస్తూ ఉన్నారు. సో ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి రావడానికి మెయిన్ మోటో అదే. సో బిక్నూర్ నుంచి స్టార్ట్ అయిన వెహికల్ ఎస్ఐ గారు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, ఇక్కడ ఎవరెవరిని కలిసారు అనే దానిపైన అయితే పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులే ఒక దర్యాప్తు అయితే చేపట్టాలా. బిక్నూర్ టోల్ ప్లాజా దగ్గర అయితే మనకు ఒక విజువల్ అయితే రావడం జరిగింది. ఆ విజువల్ అసలు అక్కడే ఎందుకు వెహికల్ ఆగింది, అక్కడ ఎవరిని కారులో ఎక్కించుకొని తను కామారెడ్డి వచ్చారు అనే దానిపైన అయితే మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కామారెడ్డి నుంచి.